ప్రకృతి మనకు ఇచ్చిన అతిపెద్ద వరం నీరు. ఆ నీటి మూలం ఎక్కడుందో తెలుసా? హిమాలయాల్లాంటి మంచు పర్వతాల్లోనే. కానీ ఆ పర్వతాలు ఆ హిమానీ నుంచి వర్షానికి మారిపోవచ్చు. కానీ వర్షం ఎప్పుడో ఎంత వస్తుందో అనిశ్చితి. కాబట్టి దాని ఫలితం ఒకప్పుడు వరదలు, మరోసారి కరువు. అదే కాకుండా మరో ప్రమాదం కూడా ఉంది. కరిగిన మంచు వల్ల గ్లేసియర్ సరస్సులు ఉప్పొంగిపోతున్నాయి. అవి ఒక క్షణం పగిలిపోతే క్షణాల్లో భూకంపం లాంటి వరదలొస్తాయి. పర్వతాల కింద నివసించే వందల గ్రామాలు ఒక్కసారిగా జల ప్రళయంలో మునిగిపోతాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, నేరుగా మనుషుల ప్రాణాలకు ముప్పు. అంతా కలిపి చూస్తే ఇది కేవలం మంచు కరిగిపోవడం మాత్రమే కాదు, మన భవిష్యత్తే కరిగిపోతున్న సంకేతం. కార్బన్ ఉద్గారాలు తగ్గించకపోతే, వాతావరణ మార్పులను నియంత్రించకపోతే రానున్న రోజుల్లో నీటి యుద్ధాలు, ఊహించని కరువులు తప్పవు. ఇక హిమానీ నద సరస్సులు ఆందోళనకర రీతిలో విస్తరిస్తున్నాయని, వీటిపై ఖచ్చితమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ వాటర్ కమిషన్ చెబుతోంది. భారత్ పరిధిలో 400కు పైగా సరస్సులు ఇలాంటి ముప్పు అంచున ఉన్నాయని తాజా మానిటరింగ్ రిపోర్టు స్పష్టం చేసింది. మనమంతా గుర్తుపెట్టుకోవాల్సిందొక్కటే, హిమానీ నద సరస్సులు మన కళ్లకు కనిపించకపోయినా వాటి ప్రాణం మన గ్లాసులోని నీటిలో ఉంది. మంచు కరుగుతున్న ప్రతిసారి మన జీవనానికి ఆధారం కొద్ది కొద్దిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.